ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చు నిమిత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కార్యక్రమంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్లలో చదివే ఒక్కొక్క విద్యార్థికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అయినా కూడా విద్యా ప్రమాణాలు కానివ్వండి, విద్యా వ్యవస్థలో కానివ్వండి ఆశించినంత ఫలితాలు లేకపోవడం చాలా ఆందోళనకరంగా ఉంది అంటూ, అలాగే 3వ తరగతి పాఠాలను 6వ తరగతి పిల్లవాడు కనీసం చదవలేకపోతున్న పరిస్థితి. అంటే 3వ తరగతి పుస్తకాలను 6వ తరగతి చదివే విద్యార్థి చదవలేకపోవటం కూడా చాలా బాధాకరం, ఆందోళన చెందాల్సిన విషయం. విద్య విషయంలో, విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడో తప్పు జరుగుతోంది అన్న భావన కలిగించేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం నిజంగానే ఒక 50,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లోనూ, మహా అయితే స్కూల్ స్థాయిని బట్టి, ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, అక్కడ ఫ్యాకల్టీని వాళ్ళు రిక్రూట్ చేసుకున్న దాన్ని బట్టి, క్యాంపస్ని బట్టి మినిమం 35,000 నుంచి 40,000, 60, 70, 1,00,000, 1,50,000 వరకు, 2 లక్షల వరకు కూడా ఉన్నాయి స్కూల్స్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకే స్టాండర్డ్స్ అదే చెప్తున్నాం కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ, సిబిఎస్ సిలబసెస్ అంటూ ఇలా అక్కడ 1,00,000 అక్కడ ఖర్చు పెడుతున్న దానికి అక్కడ విద్యా వ్యవస్థకు తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఒక సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ నడుస్తుంది, రూల్స్, కండిషన్స్ నడుపుతున్నారు. అదే 1,00,000 రూపాయలు ప్రభుత్వ విద్యార్థి, ఒక్కొక్క విద్యార్థి పైన కూడా ఖర్చు పెడుతోంది గవర్నమెంట్. మరి ఇక్కడ ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఎందుకు ఉండటం లేదు? విద్యార్థుల్లో ఆ స్థాయి విలువలు ఎందుకు రావటం లేదు? ఆ స్థాయి నైపుణ్యం ఎందుకు ఉండటం లేదు? ఇది ఆయన డైరెక్ట్గా ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నట్ట. నిజంగా మరి అలాంటి పరిస్థితే ఉంటే దానికి ఏం చేయాలి? ప్రభుత్వం తరపున ఏం చేయాలి? అవి చేయడానికి మరి ప్రభుత్వం రెడీగా ఉందా? ఇప్పటికైనా సరే కనీసం ఆయన నోటంబట ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పరిస్థితి, విద్యార్థుల నైపుణ్యం అనేది కనీసం 2-3 మాటల్లో పైన ఆయన నోటంబట రావటం చాలా సంతోషకరం అంటున్నారు. దీనికి ఏం చేయాలో త్వరితగతున, అంటే అక్కడ విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం అందించే విషయంలో కానివ్వండి, వాళ్ళకి విద్య చెప్పే అధ్యాపకుల విషయంలో కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఒక్కొక్క విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఎంత నైపుణ్యంతో చదవగలుగుతున్నాడు, అర్థం చేసుకుంటున్నాడా లేదా, అసలు అంత స్థాయి విద్యా ప్రమాణాలు మనం అందిస్తున్నామా? నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అసలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి. అది డబ్బున్నా లేకపోయినా సరే, పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా సరే, ధనవంతులంటే ఎలాగో అసలు గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపరు. పేదవాళ్ళు పాపం ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని లక్షల ఫీజులు కట్టలేక ఇక్కడికి పంపిస్తుంటే, ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చుకి సరే పక్కన పెడితే అసలు విద్య అనేది సరిగ్గా ఆ పిల్లవాడికి అందుతుందా? ఆ విద్యకు తగ్గ ఆ పిల్లవాడు రెడీగా ఉంటున్నాడా? ఫస్ట్ స్టాండర్డ్స్కి తగ్గ విద్య, అలాగే సెకండ్ స్టాండర్డ్స్, థర్డ్, 6th క్లాస్కి వెళ్ళేసరికి ఏ స్థాయిలో తన తెలివితేటలు, అలాగే తను అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఎంతవరకు కూడా తను విద్యను అవగాహన చేసుకోగలుగుతున్నాడో ఒక రిపోర్ట్ అనేది లేదు. వస్తున్నారు, చదువు చెప్తున్నారు, వెళ్తున్నారు. ఇంతే పరిస్థితి. ఎప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు మారుతాయో, కనీసం ఇప్పుడైనా సరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం మంచి విషయం అయినప్పటికీ కూడా వాటిని ఎలా అధిగమించాలనేది ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పటి భావన, అమ్మో వద్దు అనేలాగా కాకుండా జాయిన్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయాలి అనే విధంగా ప్రభుత్వాలు రెడీ చేయగలిగితే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళటం ఖాయం.